హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా వర్క్షాప్కి ఒక కేసు వచ్చింది. వారి ఎయిర్ కండిషనర్పై గుర్తు తెలియని జీవులు దాడి జరిపి నష్టపరిచాయి అని. కేసు పూర్వాపరాలు పరిశీలించి మా ఇన్వెస్టిగేషన్ టీం సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆ పరిసరాలన్నింటినీ గమనించాక ఏసీ ఫ్రంట్ ప్యానెల్ ని రిమూవ్ చేశాం. బాధితులు చెప్పినట్టుగానే వారి ఏసీలో చాలా నష్టమే జరిగి ఉంటుందని భావించాం. ఎటు చూసినా కూడా చిందరవందరగా పడి ఉన్న ఏసీ యొక్క థర్మాకోల్, కనెక్షన్ వైర్స్ అండ్ కాపర్ పైప్ యొక్క స్లీవులు. ఇంకా ఎటువంటి నష్టం జరిగి ఉంటుందా అని ముందుకు అడుగులు వేశాం. ఆ రాక్షస జీవులు అడ్డొచ్చిన స్వింగ్ మోటార్ ని, చాలా చిన్న మోటార్ అని కూడా చూడకుండా అడ్డదిడ్డంగా కొరికేసి మోటార్ ని పాడెక్కించాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే అభం శుభం తెలియని డ్రైన్ పైప్ ని కూడా పాడు చేశాయి. అన్ని పరిశీలించిన తరువాత దుండగులు వచ్చిన రహస్య మార్గాన్ని పసిగట్టడం జరిగింది. ఇన్స్టాలేషన్ టైంలో హోల్ ని వైట్ సిమెంట్ తో మోయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. బాధితులకు మరింత నష్టం వాటిల్లకుండా ఉండాలని ఆ మోటార్ ని మరియు డ్రైన్ పైప్ ని, అలాగే ఆ హోల్ ని వైట్ సిమెంట్ తో మూసేయడం జరిగింది. ఎవాపరేటర్ కాయిల్ కి భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉండాలని దాన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ కరోజివ్ పెయింట్ ఉపయోగించి పెయింట్ వేయడం జరిగింది. ఇలాంటి నష్టం మీకు కూడా జరిగి ఉన్నా లేదా ఆ దుండగులు ఎవరో మీరు కనిపెట్టగలిగిన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరొకండి. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం.